ఎవరైతే నా కూతురి మీద నింద వేశారో వాళ్ళందరూ అదిరిపడేలాగా సిటీ నుంచి మరో గొప్ప సంబంధం తీసుకొస్తాను. అమ్మోరు గుడిలోనే మళ్ళీ పెళ్లి ధూమ్ధామని జరిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నా కూతురు ఎంత గొప్ప అదృష్టవంతురాలో. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ మళ్ళీ పెళ్లి విషయంలో తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఏంటమ్మా తెలుసుకునేది? చిన్నప్పటి నుంచి మళ్ళీ నానా నాకు ఈ రంగుల గాజులంటే ఇష్టం, ఈ పువ్వులంటే ఇష్టం, ఇలాంటి బట్టలంటే ఇష్టం, ఈ పాటలంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టమని నాన్నతోనే చెప్పుకునేది. ఒకవేళ తన మనసులో ఏదైనా ఆలోచన ఉంటే నాతో ఇన్నాళ్ళు చెప్పకుండానే ఉంటుందా? అంటే ఎంతైనా ఆడపిల్ల కదా, నీతో చెప్పడానికి మొహమాట పడుతుందేమో. నా కూతురికి మొహమాట పడే లక్షణమే లేదు. అన్నీ కుండ బద్దలు కొట్టినట్టే చెప్తుంది. అమ్మా, అది గాని కనిపిస్తే బాధపడద్దమ్మా అని మాత్రం చెప్పండి చాలు. ఇప్పటికైనా అర్థమైందా? ఒక్కోసారి ఆడదాని మనసులో ఏముందో కట్టుకున్నవాడికే అర్థం కాదు, కన్న తండ్రికి మాత్రం ఎలా తెలుస్తుంది? మళ్ళీ పరిస్థితి పూర్తిగా చేజారకముందే నువ్వు తొందరపడ్డం మంచిది. అర్థం లేని భయాలతో అనుమానాలతో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే చివరికి నష్టపోయేది నువ్వే. ఆలోచించుకో. అలాగే వస్తాను. చిన్నమ్మ గారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే నన్ను పిలవకుండా తనే కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి రాగానే ఇంకెప్పుడు అలా చేయనని నన్ను క్షమించమని అడగాలి. నా అనుమానమే నిజమైంది. చిన్నమ్మ గారు నాతో మాట్లాడనే లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అమ్మా మాధవి, వెళ్ళిన పని ఏమైందమ్మా? బ్యాంక్ వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? కాలేజీని కట్టాలి అనుకున్న సైట్ని బ్యాంకు వాళ్ళకు చూపించాను. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఎన్ఓసి కూడా ఇచ్చారు. వెరీ గుడ్. మన ఇంజనీర్ గారు కాలేజ్ బిల్డింగ్ ప్లాన్ గీసిస్తానన్నారు, ఇచ్చారా? ఆ పని కూడా అయిపోయింది. ఇదే మన కాలేజ్ బిల్డింగ్ ప్లాన్. చూడండి. అబ్బో, ఒక్క రోజులోనే చాలానే సాధించుకొచ్చావే. మరి మా మాధవంటే ఏమనుకున్నారు? ఒక్కసారి చెప్తే చాలు, అన్నీ చిటికెలో చేసేస్తుంది. అవును, అక్కలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్నీ బయటపడుతున్నాయి. నీ కాంప్లిమెంట్స్కి చాలా థ్యాంక్స్ నందిని. ఏవండి, మీరు జాగ్రత్తగా స్టడీ చేసి ఈ బిల్డింగ్ ప్లాన్లో ఏమైనా మార్పులు చేయాలంటే ఇంజనీర్ గారు వెంటనే చేస్తానని చెప్పమన్నారు. ఓకే, నేను కదల్లేకుండా ఉంటే నా తరపున నువ్వు ఇంత ఫాస్ట్గా ఇదంతా మేనేజ్ చేయడం రియలీ రియలీ గ్రేట్. ప్లీజ్
అలా అనకండి. ఇది నా బాధ్యత. కరెక్ట్గా చెప్పావు చెల్లి. సారీ బావగారు, మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటిది? మాధవి వాళ్ళ అన్నయ్య నా వెనకాలే వచ్చాడేంటి? కావాలనే నన్ను ఇరికించాలనుకుంటున్నాడా? ఏం ప్రసాదు, చాలా కాలం తర్వాత కనిపించావు, ఏంటి విశేషం? మాధవిని చూడ్డానికి వచ్చినప్పుడు మీ నాన్న ఎంతగానో బాధపడ్డారు. ఇంకా అలాగే గాలికి తిరుగుతున్నావా, లేక కొంచెమైనా నీలో మార్పొచ్చిందా? అయ్యో, కొంచెం మాత్రమే కాదండి, నిజంగా నేను పూర్తిగా మారిపోయాను. తప్పుదారిలో నడుస్తూ మా నాన్నని, అందర్నీ ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. డాడ్, వీడేంటి బేవర్స్గా తిరిగేవాడు గుడ్ బాయ్ లాగా డైలాగులు చెప్తున్నాడేంటి? వాడి మొహం. మందుకి డబ్బులు లేనప్పుడల్లా ప్రతి తాగుబోతూ ఇలాగే నేను మారిపోయానే చెప్తాడు. అలాంటి డైలాగులు కొడితేనే కదా కాస్త చిల్లర దొరికేది. చెల్లెమ్మ, నాన్న ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందంతా నాకు చెప్పారు. కన్నీళ్లు పెట్టుకొని ఇప్పటికైనా బాగుపడరా అని ప్రతిమలాడారు. బావగారే నాకు ఏదో ఒక దారి చూపిస్తారని నమ్మకంగా చెప్పారని వెంటనే వెళ్ళి కలవరా అని నా మీద కోప్పడ్డారు కూడా. అవునా? మరి ఇన్నాళ్ళు ఎందుకు రానట్టు? ఎందుకేంటి, జులాయిగా మారాక చెల్లెలింటికి రావడానికి మొహం చెల్లద్దు? అంతే అయ్యుంటుంది. అది కానే కాదు. చిన్నప్పటినుంచి నాకంటే చిన్నది అయినా మాధవంటే నాకు చాలా భయం. అంతేకాదు, తన మీద నాకు ఎంతో అభిమానం కూడా. చెడి చెల్లెలింటికి రాకూడదంటారు కదా, అందుకే రావాలనుకున్నా రాలేకపోయాను. చూడు ప్రసాదు, కష్టపడే వాళ్ళకి, బాధ్యత తెలిసిన వాళ్ళకి నాకు చేతనైనంత సహాయాన్ని నేనెప్పుడూ చేస్తాను. బావగారు, మీరు ఆ మాట అన్నారు చాలు. ఇక మీదట నన్ను బుద్ధిగా ఉండమనే ఆ దేవుడు నన్ను మీ దగ్గరికే నన్ను పంపించాడనుకుంటాను. మీరు చెప్పినట్లే వింటాను బావగారు. అమ్మా మాధవి, పాపం మీ అన్నయ్య ఊర్నించి ఎప్పుడనగా బయలుదేరాడో. లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టమ్మా. చెల్లమ్మ, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. కడుపులో ఆకలి దంచేస్తుంది. పదన్నయ్య, నీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. చూడబోతే మారనట్టే ఉన్నాడు. ఇప్పటికీ మారకపోతే మనం చెప్పక్కర్లేదు, మన కోడలే వీధి గుమ్మం చూపిస్తుంది. బేబీ, మాధవితో ఆడుకోవడానికి ఇన్నాళ్లకి వీడి రూపంలో మనకొక ఆయుధం దొరికింది. ఏమంటావు? సొంత అన్ననే ఆ చెల్లి మీదికి ఎలా ప్రయోగించాలో నాకు వదిలిపెట్టు డాడ్. అన్నా చెల్లెళ్ళ సవాల్ సినిమా చూపిస్తా.